తెలంగాణలో మూడో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో దశలోనూ హస్తం పార్టీ హవా కొనసాగుతుంది. ఇక కొన్ని స్థానాల్లో అయితే గెలుపొంది. ఇక 500 స్థానాలకు చేరులో బీఆర్ఎస్ ఉంది. 97 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మూడో దశలో మొత్తం 3752 సర్పంచి, 28410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో మూడో దశ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడో దశలోనూ హస్తం పార్టీ హవా కొనసాగుతుంది. ఇక 1000కి పైగా స్థానాలు గెలుపొంది. 500 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలుపొందింది. 97 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక మూడో దశలో మొత్తం 3752 సర్పంచి, 28410 వార్డులు స్థానాలను అయితే మాత్రం ఎన్నికలు జరిగాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, కెమెరా మండలం వార్డు మెంబర్ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. మొదటి విడత కావచ్చు, రెండో విడత సంబంధించినటువంటి స్థానాల్లో ఎంత ఉత్కంఠభరితంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు థర్డ్ విడత కూడా అదే విధంగా ఉత్కంఠభరితంగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్నట్టుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. 2 గంటల నుంచి కూడా బ్యాలెట్ బాక్సులను కట్టలు కట్టి మొదటగా వార్డు స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించి కొద్దిసేపటి క్రితమే వార్డు స్థానాల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పుడు ఆ సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానాలే ఎక్కువగా కైవసం చేసినట్టుగా తెలుస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి కూడా ఎక్కువగా కైవసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను దామర మండల కేంద్రంలో చూడొచ్చు. ఇక్కడ ఇప్పటివరకు కూడా వార్డు స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే సర్పంచ్ సంబంధించిన స్థానానికి కౌంటింగ్ కొనసాగుతుంది. 25 చొప్పున కొన్ని చోట్ల కౌంటింగ్ బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత ఉత్కంఠభరితంగా అంటే వార్డు స్థానాలకు ఎవరెవరు గెలుస్తున్నారు, ఎంత మేరకు ఏం చేశారు అన్నటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎటువంటి స్థానాలు గెలవబోతున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 109 సర్పంచ్ స్థానాలకు మూడో విడతలు ఇంకా జరిగితే కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థి ఒక్కరు గెలిచారు. హన్మకొండ జిల్లాలో 68 సర్పంచ్ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 23 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ 16 మంది అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 2 అభ్యర్థులు గెలిచారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకరు గెలిచిన పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లాలో 81 సర్పంచ్ స్థానాలకు మూడో విడతలో ఎన్నికలు మంది సర్పంచ్గా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు కైవసం చేస్తున్నారు. 12 మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కైవసంగా చేస్తున్నారు. బీజేపీ సంబంధించిన ఒక వ్యక్తి గెలిచారు. మిగతా ఇండిపెండెంట్ అంతా కూడా 5 గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామలో 91 సర్పంచ్ స్థానాలకు మూడో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 22 మంది అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 23 మంది అభ్యర్థులు గెలిచారు. ఇంకా బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ ఇక్కడ ఎవరు గెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో 46 గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మూడో విడతలు కొనసాగుతుంది. అందులో 8 సర్పంచ్ స్థానాలు కైవసం కాంగ్రెస్ చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 2 అభ్యర్థులు
గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ ముగ్గురు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంకా అర్ధరాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకే కేవలం వార్డు సభ్యులు కావచ్చు, వార్డు స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే కొనసాగింది. ఎక్కువగా అంటే 3,000 నుంచి పైగా 10,000 లోపు ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించాలంటే చాలా ఆలస్యమైన అవకాశం కనబడుతుంది. ఇక్కడ కూడా వెబ్ కాస్టింగ్ కావచ్చు, లైట్స్ మిగతా ఏర్పాటు చేసి అర్ధరాత్రి అయినా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు ఏజెంట్ల సమక్షంలో కావచ్చు, అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ను క్లియర్గా వారికి చూపించి చెల్లని ఓట్లు కావచ్చు, చెల్లినటువంటి ఓట్లన్నీ కూడా ఒక పక్కకు వేసి కట్టలు కట్టి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి అడుగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ కౌంటింగ్ వివరాలు చూస్తే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు పోటాపోటీగా ఇక్కడ స్థానాల్లో గెలిచినటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 3,752 సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే స్థానాల్లో గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి, అర్ధరాత్రి వరకు కూడా ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రవి.